రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా నేను ఒక హలో చెక్ బయాలజికల్స్ అంటే మనం సాయిల్లో పునరుత్పత్తి అయ్యే బ్యాక్టీరియా గురించి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన రాయలసీమ ప్రాంతాల్లో మనకు చౌడు భూములు అనేది ఎక్కువగా ఉన్నాయి. అసలు చౌడు భూముల్లో కూడా సరిగ్గా పంటలు పండించలేకపోతున్నారు రైతులు. చాలామంది రైతులు కొంతమంది పాపం చౌడు భూముల్ని మనకు ఎట్టకేలకు వదిలేస్తూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో పంటలు పండవని. ఓకే, చాలామంది చౌడు భూముల్లో అయితే కొంతమంది ఉన్న రైతులైతే జిప్సం చల్లుకొని చౌడును తీసేస్తూ ఉంటారు. అలాంటి జిప్సం కంటే ఎక్కువగా మరింతగా పనిచేసే ఒక ప్రోడక్ట్ గురించి తీసుకురావడం జరిగిందండి. ఇది భూమి కలుషితం కాదు. అలాగే మనకు భూమిలోకి వేసిన తర్వాత మనం ఎటువంటి ఎంత చౌడు భూముల్లో అయినా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు 100% రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ చౌడు భూమిలో ఉండే చౌడు ఉప్పు అంటారండి. చౌడు భూముల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అంటే సోడియం ఎక్కువగా ఉంటుంది. దాన్నంతా తీసేసి మనకు మొక్కలకు కావాల్సిన అధిక పోషకాలు అలాగే వివిధ రకాల ప్రోటీన్స్ కానీ అలాగే మొక్కకు అందజేసి అధిక దిగుబడి రావడానికి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్క రైతు చూడాలంటే ఈ వీడియో. ఎక్కువగా మన రాయలసీమ ప్రాంతాల్లో చౌడు భూములు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఇవి నీరు పారే ప్రదేశాల్లో నీరు అలాగే నదులు ఉపనదులు కలిసే చోట చౌడు భూములు అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ చౌడు భూముల్లో మనం ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, అసలు ఈ ప్రోడక్ట్ గురించి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. ప్రస్తుతం ఈ బయాలజికల్స్లో మొట్టమొదటిగా స్విట్జర్లాండ్ కానీ అలాగే జపాన్, యూరప్, చైనా, ఉత్తరాఖండ్ అండ్ ఇజ్రాయిల్, స్విట్జర్లాండ్ ఇలాంటి ఎన్నో దేశాలు మనకు బయాలజికల్స్ పై వ్యవసాయాన్ని మనకు కొనసాగిస్తున్నాయండి. ప్రస్తుతం వచ్చే 6 నుంచి 8 సంవత్సరాల్లో కంప్లీట్గా మనకు వ్యవసాయం అనేది బయాలజికల్స్ మీద ఆధారపడుతుంది. ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏంటి ఉండవండి. ఈ బయాలజికల్స్ మీద ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఈ బయాలజికల్స్ వాడాలండి. ప్రతి ఒక్కరు ఎందుకు వాడాలని చెప్తున్నానంటే ఇవి వాడడం వల్ల భూమి కలుషితం కాదు. భూమిలో ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాలు కానీ అలాగే వివిధ రకాల ప్రోటోజోవస్ కానీ శిలీంధ్రాలు కానీ పంటకు ఉపయోగపడే వివిధ రకాల ఎన్నో రకాల కోటాను కోట్ల జీవ కణాలు అనేవి ఉంటాయండి. జీవులు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని మనం పునరుద్ధరించి అంటే వాటిని మనం బాగా అభివృద్ధి చేసి భూమిలో సారవంతం అనేది పెంచి కర్బన శాతం పెంచి మనకు అధిక దిగుబడి రావడానికి ఈ బయాలజికల్స్ అనేవి మనకు చాలా కీలక పాత్ర వహిస్తాయండి. ఏ కంపెనీ వలన తీసుకోండి 30% మనకు బయాలజికల్స్ చేయాలని రూలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది. కావున దయచేసి ప్రతి ఒక్క రైతు మన పంట పొలాలకు బయాలజికల్స్ వాడండి. ఎందుకంటే బయాలజికల్స్ వాడకమంటున్నానంటే ఇవి వాడడం వల్ల రాబోయే తరంలో భూమి కూడా కలుషితం కాకుండా అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు హలో చెక్ గురించి చెప్తానండి. ఈ హలో చెక్ అనేది ప్రోడక్ట్ మనకు రీసెర్చ్ పరంగా ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ CSSRI RSS ఇవి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు ఈ ప్రోడక్ట్ను మన రైతుల ముందు తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మార్కెట్లో మనకు శ్రీబోయో అస్థెటిక్స్ కంపెనీ వారిది దీన్ని మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ ప్రోడక్ట్ అనేది మనం వాడాలి. దీనివల్ల మనకి ఎందుకు బెనిఫిట్లు ఉంటాయనేది చెప్తాను. హలోచెక్లో మనకు నత్రజని అలాగే ఫాస్ఫేట్ అలాగే జింక్ అనేది మనకు మొక్కకు 100%గా మనకు మేజర్గా రాయలసీమ ప్రాంతాలు కాదు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ భూముల్లో ముఖ్యంగా మనకి జింక్ అనే లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని కూడా అలాగే యూరియా అంటే నత్రజని అలాగే ఫాస్ఫేట్ మనకు నత్రజని ఫాస్ఫేట్ అలాగే జింక్ను ఈ ప్రోడక్ట్ హలో చెక్ వాడడం వల్ల మనకు మొక్కకు 100% అనడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుందండి, హలోఫిలిక్ అంటారు అంటే బ్యాక్టీరియా. ఇదైతే ఉప్పును తట్టుకునే బ్యాక్టీరియా. అంటే మనకు చౌడు భూముల్లో ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే జిప్సం చల్లుతూ ఉంటారు. జిప్సం అవసరమే లేదండి. ఈ హలో చెక్ వాడని 100% రిజల్ట్ ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. జిప్సం అన్న కొద్ది వరకు ఉంటుందేమో, ఇదైతే లైఫ్ లాంగ్ మనం కొన్నిసార్లు వాడుతా మనకు 100% మనం భూమిని చౌడు భూమిని మంచి భూమిగా మార్చుకోవచ్చు. ఓకే, ఈ దీంట్లో మనకు హలోఫిలిక్ అనే ఒక ఉప్పు తట్టుకునే బ్యాక్టీరియా ఉంటుందండి. అంటే చౌడు భూమి తట్టుకునే బ్యాక్టీరియా ఉంటుంది.
ఇది హలో చెక్ అనేది మనకు ఏం చేస్తుందంటే భూమి లోపల ఉండే సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, బోరాన్, నికెల్, కాపరు, మాలిబ్డినము, అలాగే క్లోరిన్, ఇలా రాగి, మాలిబ్డినం, ఇవన్నీ ఎన్నో రకాలైన సూక్ష్మ పోషకాలు కూడా మనకు అందుబాటులోకి తెచ్చి మొక్కకు 100% అందజేస్తుందండి. అలాగే మొక్క యొక్క పెరుగుదల కానీ, అలాగే వివిధ రకాల మనకు కొమ్మ పెరుగుదల కానీ, కొమ్మ సాగే కానీ, అలాగే వేరు పెరుగుదలకు కూడా మనకు 100% ఉపయోగపడడానికి ఆస్కారంగా ఉంటుందండి. అలాగే మనకు సౌడు భూముల్లో మనకు సోడియం సౌడు భూముల్లో మనకి ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుందండి, సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలో చెక్ వాడడం వల్ల మనకు నేలలో ఉప్పు శాతాన్ని తగ్గించి 100% భూమిని సారవంతం చేసి ఈ మొక్కలకు కావాల్సిన నీరు కానీ, అలాగే పోషకాలు కానీ 100% మొక్కకు అందజేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్ కూడా మనకు 100% జిప్సం కంటే ఎక్కువగా, మరింతంగా, అలాగే తొందరగా లైఫ్ లాంగ్ మనకు ఇంకోటండి. ఈ ఎలో చెక్ మనం కంటిన్యూగా వాడుతూ ఉంటే భూమిలో మనకి చౌడు అనేది తగ్గించి మనకు మొక్కకు 100% పెరుగుదలకు కావాల్సిన ఎన్నో రకాలైన మొక్కకు ఉపయోగపడుతుంది. అలాగే ఉప్పు నేలల్లో అంటే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల చౌడు భూములు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ఎలో చెక్ అనేది జిప్సం ప్లేస్లో మనం వాడుకుంటే 100% మనకు ఎక్సలెంట్ రిజల్ట్గా ఉంటుందండి ఎలో చెక్ అనేది. ఈ ఎలో చెక్ను మనము ఎలా ఉపయోగించుకోవాలా అంటే మనము 500 హాఫ్ లీటర్ మనకు ఎకరాకు చొప్పున డ్రిప్లో వదులుకోవాలా. అలాగే ఒకవేళ మీరు హలో చెక్ను 10 ml మన విత్తన శుద్ధికి కూడా వాడుకోవచ్చు అండి, కలుపుకొని వేసుకోవచ్చు. అలాగే మనకు బిందు సేద్యం అంటే మనకు డ్రిప్లో ఉన్నట్లయితే మనకు హాఫ్ లీటరు తీసుకొని 250 లీటర్లు కలిపేసి మనకు డ్రిప్లో కూడా మనం పంపించుకోవచ్చు అండి. అలాగే లేకుంటే మనం ఇప్పుడు మడి నాటేటప్పుడు మనకు పిలకలు కట్టుకుంటాం కానీ చిన్న నారు దానికి కూడా వాడుకోవచ్చు. దానికి 10 ml సరిపోతుందండి 10 లీటర్ల నీటికి నారుమడికి. అలాగే దీని ప్యాకింగ్ వచ్చి మనకు లీటరు, హాఫ్ లీటరు, 1/4 లీటరు, 100 ml ప్యాకింగ్ దొరుకుతుందండి మార్కెట్లో. దీన్ని హలో చెక్ అంటారు. ఈ ఎలో చెక్ వాడడం వల్ల భూమిలో చౌడు శాతం 100% తగ్గుతుందండి. ఎందుకంటే దీంట్లో హలోఫిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఉప్పును అలాగే భూమిలో చౌడును అనేది తగ్గించి మనకు మొక్కకు కావాల్సిన వివిధ రకాల ఎన్నో రకాల మనకు న్యూట్రియన్స్ కానీ, అలాగే జింకు కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఎన్నో రకాల న్యూట్రియన్స్ కూడా మొక్కకు 100% అందజేసి, అలాగే మొక్క పెరుగుదలకు కావాల్సిన ఎన్నో రకాల ఎంజైమ్లు కానీ, మొక్క పెరుగుదల కానీ, కాండం పెరుగుదల, అలాగే మనకు అధిక పిలకలు రావడానికి, అధిక వేరు వ్యవస్థ రావడానికి ఎలో చెక్ 100% ఉపయోగపడుతుందండి. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ చౌడు భూముల గురించి ప్రతి ఒక్క రైతుకి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుందండి చౌడు భూముల్లో. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సాయిల్లో జింక్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వాడుకోవడం వల్ల మనకు రాబోయే తరాలకు కూడా మనకు నేలను సారవంతంగా చేసి మన పిల్లలకు కూడా ఇవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని. అలాగే మీకు ఎలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు నా వీడియోలో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.